ఈరోజు వీడియో నేను మీకు మరొక శక్తివంతమైనటువంటి శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర మంత్రాన్ని తెలియజేస్తాను. ఇది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మీరు సహజంగా చూసినట్లయితే ఈ భద్రకాళి స్వరూపం కానీ ప్రత్యంగిర స్వరూపాలు కానీ ఈ యొక్క కాళీ రూపాలు అంటారు అన్నమాట. అంటే కాళీ యొక్క రూపాలే ప్రత్యంగిర కానీ వారాహి కానీ అని చెప్తూ ఉంటారు. అయితే కాళీదేవి యొక్క విపరీతమైనటువంటి రూపంలో మనకు ప్రత్యంగిర రూపాన్ని కూడా ఒకటిగా చెప్తారు. అది విశేషమైనటువంటి రక్షణా శక్తితో విశేషమైన ఆవేశమైనటువంటి అవతారంగా చెప్తూ ఉంటారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రత్యంగిర దేవి విషయంలో మాత్రం మీరు చూడండి ఎంత తీవ్ర విద్య అంటే ఇది అసలు విపరీతమైనటువంటి విద్యలో ఇది ఒక విద్య. చాలా అంటే చాలా శక్తివంతమైంది. మీరు చూసినట్లయితే మనకు ఎక్కడ ఈ యొక్క దీని అంటే అమ్మవారి యొక్క తీవ్రత ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే శరభావతారం ఉంటుంది కదా, శరభావతారంలో కూడా మీకు చూసినట్లయితే మన స్వామివారు ఉంటారు కదా శరభుడు మొదటిసారి వచ్చినప్పుడు మామూలుగా పక్షి ముఖంతో ఇలా 4 కాళ్ళతో వస్తాడు అన్నమాట శరీరంతో. వచ్చినప్పుడు నరసింహస్వామి కూడా పడికి ఆయన అవతారం అలాగే ఉంటుంది. ఆయన వచ్చి తలపడతారు. అప్పుడు దాని యొక్క తీవ్రతను తట్టుకోలేక శరభుడు మళ్ళీ వెనుకకు తగ్గుతాడు. తగ్గినాక మళ్ళీ తీవ్ర రూపంతో రెక్కలతో వస్తాడు. రెక్కలతో వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆశ్చర్యం చూడండి, ఒక రెక్క మీదకి వరాహిదేవి ఆవాహన అవుతుంది, మరొక రెక్క మీదకి ప్రత్యంగిర దేవి ఆవాహన అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు స్వామివారి యొక్క రెక్కలు సాక్షాత్ దేవి స్వరూపాలు. వాళ్ళు ఒకరు ప్రత్యంగిర ఒకరు వారాహి. వీరి యొక్క శక్తి చేత అప్పుడు మళ్ళీ ఇంకొక రూపాన్ని భీషణమైనటువంటి రూపాన్ని పొంది మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఇక నరసింహస్వామికి అర్థమైపోతుంది అనమాట, ఓహో చాలా శక్తితో ఉంది ఈ రూపం కనుక ఇక వద్దు దీనితో, అంటే ఇక చాలు, ఇక చేసినంత వరకు చాలు యుద్ధం అని ఇంత నరసింహస్వామి ఏం చేస్తాడు అంటే ఈ ప్రత్యంగిర దేవి చూశారు ఆ రెక్కలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు శరభుడైపోయినాడు నరసింహస్వామి. ఇంతవరకు తలబడిన వాడు ఒకసారిగా ఆ యొక్క భీషణమైనటువంటి రూపాన్ని చూసి ప్రత్యంగిర రూపం ఉంటుంది కదా, ప్రత్యంగిర రూపం నరసింహస్వామి రూపం అంతే కదా, ఆమె స్త్రీ రూపం అయితే ఈయన పురుష రూపం కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఓహో ఇది నేనే కదా అని తాను కూడా ఆ నరసింహస్వామి తన యొక్క ప్రత్యంగిర రూపమైనటువంటి స్త్రీ రూపంలోకి వెళ్ళి కలిసిపోతాడు. అంటే శరభుడిలోకి కలిసిపోతాడు. ఆ తర్వాతకి శరభుడు ప్రసన్నుడు అవుతాడు. ఆ తర్వాత అందరితో అది విరమణ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మన శరభావతారం మాత్రం ఇప్పటికి కూడా ఉంటుంది. అది చాలా శక్తివంతమైనటువంటి విద్యగా చెప్తారు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అది శరభావతారం కూడా మీకు ఎంత శక్తివంతమైందంటే అది చెప్తాను మీకు. ఏవైనా భారీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ లేదా అనుకోకుండా విపరీతమైనటువంటి సుడిగాలు మీ మీదికి వస్తున్నా కానీ లేదా ఘోరమైనటువంటి ప్రమాదం ఏదో జరుగుతోంది అనేటటువంటి ఆశ్చర్యం మీకు అనిపించినప్పుడు కానీ మీరు అక్కడే నిలబడి శరభ 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 అనేటువంటి శబ్దాన్ని బిగ్గరగా స్మరిస్తే అటువంటి ఉపద్రవాలు కూడా తగ్గుతాయి అనేటటువంటి మాటను మనకు పెద్దలు ఇచ్చారు. అంటే ఆ శబ్దమే అంత శక్తివంతమైంది. నువ్వు అక్కడ ఏదో మంత్రం కాదు యంత్రం కాదు, ఆ శబ్ద ఉచ్చారణ చేత ఆ ఉచ్చారణే అంత గొప్పది అని చెప్తారు శర్మశాల సంబంధించినటువంటి విశేషాల్లో అన్నమాట. దాని గురించినటువంటి విశేషాలు స్వామివారి గురించి చెప్పుకున్నప్పుడు ఆ యొక్క మంత్ర విధానాల గురించి చెప్పుకున్నప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఈ ప్రత్యంగిరా దేవి చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి విద్య. అసలు ఎలా ఉంటుంది అంటే అమ్మవారిని మీరు గమనించినట్లయితే మనకు అమ్మవారి ఆలయం ఉంటుంది కదా, ఆలయంలోనికి మీరు వెళ్ళేటప్పుడు చూడండి ప్రతిష్టాపన చేసినటువంటి ఆలయాలు ఉంటాయి కదా, ప్రతిష్ఠించినటువంటి ఆలయాల్లోకి వెళితే వరాహి కానీ ప్రత్యంగిర కానీ వీరి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా పడితే వెళ్ళి తలుపులు తీసి దండం పెట్టుకుంటాను నేను, లేదా తలుపులు తీసి ఏదో చేస్తాను నేను, అమ్మవారికి పూలు ఇస్తాను పనులు ఇస్తాను అనేటటువంటి ఉద్దేశంతో కనుక మీరు వెళ్ళారనుకోండి, పొరపాటున మీరు వెంటనే కింద పడిపోవడం కానీ లేదా దూరంగా నెట్టివేయబడడం కానీ జరుగుతుంది. అది నిజంగా జరిగింది కూడా, ఈ మధ్యలో కూడా జరిగింది అనమాట. మీకు చిన్న సంఘటన తెలియజేస్తాను. మనకు మొన్న తిరుపతి దగ్గర స్వామివారు ఉంటారు కదా, సిద్ధేశ్వర భారతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక గొప్ప దేవాలయం అక్కడ నిర్మాణం అయిందన్నమాట. రాయల చెరువు దగ్గర అక్కడ వరాహిదేవి యొక్క ఆలయం ఉంటుంది కదా, వరాహిదేవి యొక్క ఆలయంలో చికస్వామి ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు అంటే ఎప్పటిలాగానే వెళ్ళొచ్చు కదా అని ప్రతిరోజు అర్చన చేసేది ఆయన కనుక వెళ్ళి ఒకేసారి తలుపు తీశాడు. తలుపు తీస్తే ఆ యొక్క లోపల నుంచి వెళ్ళి అమ్మవారు అనుమతి అంటే ఆయన నేరుగా వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్దాం అనుకున్నాడు. తలుపు తీయగానే అసలు ఆ రూమ్ చిన్నగా ఉంటుంది కదా, అంత రూమ్ లోంచి అంత గాలి ఎలా వస్తుంది, నెట్టేస్తే పోయి ఎక్కడో దూరంగా 2 అడుగుల దూరంలో పడతాడనమాట. వెళ్ళి చాలా దూరంగా ఒకేసారి అమాంతం ఎగిరి వెనకకు పడతాడు. వెనకకు పడగానే ఈ సంఘటన జరుగుతుంది. జరగగానే అప్పుడు స్వామివారు చెప్తారు, ఇంకెప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు తలుపు కొట్టండి, తలుపు కొట్టి
అమ్మవారి అనుమతి తీసుకొని అమ్మ నేను లోపలికి వస్తున్నాను అని అనుమతి తీసుకొని నమస్కారం చేసి వెళ్ళండి. అంతేకాని నేరుగా వెళ్ళి తలుపు నెట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చేయకండి అని స్వామివారు చెప్తారనమాట. అదే ఎప్పుడూ జరిగింది కానీ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా దేవతలు అనుగ్రహిస్తారు. ఇప్పటికి కూడా చాలా శక్తివంతమైనటువంటి దేవతలు వాళ్ళు. మనం పిలవగలగాలి అంతే. మనం గట్టిగా పిలిస్తే, మనం ఆర్తితో పిలిచినా, మనం నమ్మకంతో పిలిచినా వారు ఖచ్చితంగా రక్షిస్తారు. ప్రత్యేకంగా చాలా శక్తివంతమైనటువంటి విద్య. మీరు చాలా మంది గురువులు దొరకట్లేరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు మీరు ఏం చేస్తారు అంటే, మీరు సహజంగా మంచి సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో జన్మించిన వారు ఉండి వారు ఏదో ఒక మంత్రాన్ని మంచి సద్గురువుల వద్ద ఉపదేశం తీసుకొని ప్రతిరోజు సంజీవనం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు కానీ, లేదా వారి అంటే వర్ణాన్ని బట్టి వారికి ఏదైతే విధించారో అలా భక్తిగా చాలా నిజాయితీగా జీవించేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి వద్దకు వెళ్ళి కూడా మీరు మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ధర్మంగా ఉన్నాడు కనుక, ఆయన ఆచారం తప్పట్లేదు కనుక, ఆయన ఎటువంటి చెడు పనులు చేయట్లేదు కనుక ఆయన వద్ద ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. ఆయన నుంచి మీరు స్వీకరించినట్లయితే అంత పెద్ద దోషం పట్టాల్సిన అవసరం అయితే లేదు. సరే, మనం మంత్రం విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మనకు ఈ యొక్క భద్రకాళి ప్రత్యంగిర మంత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని మీరు ఏం చేస్తారు అంటే, ఉపాసన చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని 1,00,000 జపించవలసి ఉంటుంది. అంటే 1,00,000 సార్లు జపించాలి. జపించిన అనంతరం మీరు దశాంశం హోమం అంటే 10,000 సార్లు హోమం చేయాలి. ఆ హోమ ద్రవ్యాలు చూసినట్లయితే ఆవాలు, నువ్వులు, మిరపకాయలు, వెల్లుల్లి, తెల్ల ఆవాలు, నువ్వుల నూనె ఉపయోగించి సమిధల కింద మాత్రం ఉత్తరేణి కానీ చాంద్ర సమిధలు కానీ వేయవలసి ఉంటుంది. ఈ 2 సమిధలనే వాడవలసి ఉంటుంది. తర్వాత మీరు కుంకుమ కలిగినటువంటి ఎర్ర నీళ్లు ఉంటాయి కదా, వాటిని తర్పణానికి ఉపయోగించాలి. అంటే ఈ పురస్చరణ విధిలో మనకు ఉంటుంది అనమాట. హోమం, తర్పణం, మర్జనం ఇలా మనకు చెప్తారనమాట. ఇవి మీరు ఎప్పుడైనా హోమం చేసేటప్పుడు అంటే పెద్దల్ని అడిగినట్లయితే వాళ్ళు తర్పణం ఎలా చేయాలో చెప్తారు, మర్జనం ఎలా చేయాలో కూడా వాళ్ళే పూర్తిగా వివరించి చెప్తారు. అది మొదటిది హోమం తర్వాతకి తర్పణం, మర్జనం అనేటువంటి చాలా తొందరగా అవుతాయి. ఎందుకంటే అవి ఇంకా కాస్త తక్కువ టైంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి కనుక మీరు తొందరగా చేయగలుగుతారు. వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు చూడండి, ఈ యొక్క ద్రవ్యాల్లో కూడా అమ్మవారికి వినియోగించేటువంటి ద్రవ్యాల్లో చూసినట్లయితే అన్ని తీవ్ర ద్రవ్యాలు, ఆవాలు కానీ, ఈ నువ్వులు కానీ, మిరపకాయలు కానీ, వెల్లుల్లి కానీ, మీరు చూడండి వెల్లుల్లి ఎంత ఘాటుగా ఉంటుంది, మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయి. అంటే ఆ యొక్క దేవత యొక్క తీవ్రత మీకు ఇక్కడ ద్రవ్యాల్లో కూడా కనిపిస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు మిరపకాయలు ఏంటండి, అదేంటండి, ఇదేంటండి అంటే దేవతా శక్తి అంతే. ఆ దేవతకు అలాగే చేయాలి. అలాంటప్పుడు నీకు ఇష్టం లేదనుకున్నప్పుడు వేరే సాత్విక దేవతలు, లలితా దేవత కానీ, లేదా సరస్వతి, లక్ష్మి ఇలాంటి దేవతలు ఉన్నారు మనకు. అన్నపూర్ణ స్వామి అంటే వాళ్ళు సాత్వికంగా ఉంటారు. ఆమె రూపమైనప్పటికీ ఆమె అక్కడ సాత్వికంగా నిలబడింది. అంటే ఇక్కడ తామసంగా ఉంది, అక్కడ సాత్వికంగా ఉంది. అక్కడ శాంతంగా అనుగ్రహిస్తుంది, ఇక్కడ తీవ్రంగానే అనుగ్రహిస్తుంది. మిమ్మల్ని ఎవడైనా కొట్టినా అలాగే వచ్చి వానితో కలబడుతుంది. లేదు మీరే ఏదో తప్పు చేశారు, మిమ్మల్ని కూడా దూరం నెట్టేస్తుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం అనమాట. మీకు ఏది ఇచ్చినా అమ్మవారు అలాగే ఇస్తుంది. అంటే మీరు అనుకోండి, అమ్మవారే మీరు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రం మిమ్మల్ని అనదు. కాకపోతే మీకు రక్షించే విషయంలో, అంటే మీకు ఎవరైనా ఎక్కడైనా ఆపద కలిగినప్పుడు మాత్రం అమ్మవారు ఏమి ఊరుకోదు. మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి తగినటువంటి బుద్ధి మాత్రం చెప్తుంది. కాకపోతే మనం తప్పులు చేస్తూ ఉంటాం. క్షమాపణ చెప్తాం కనుక అమ్మవారికి, అమ్మ నన్ను క్షమించి ఇంకోసారి చేయండి అంటే అలాగే ఊరుకుంటుంది. ఎందుకంటే ఎంతైనా తల్లే కనుక, ఎంత తీవ్ర విద్య అయినప్పటికీ అమ్మ అని పిలిచినప్పుడు సహజంగా మాతృత్వం ఉంటుంది. ఎంత కఠినమైనటువంటి తల్లికి కానీ, ఎంత కొట్టినా కానీ అమ్మవారిని మనం చూడండి, ఇంట్లో చూసినట్టయితే అమ్మ ఎంత కొట్టినప్పటికీ కాసేపు ఏడిసిన తర్వాత అమ్మకి జాలి కలుగుతుంది. మళ్ళీ సరేలేరా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయగానే తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం తినిపించడం కానీ, లేదా మనకు ఇష్టమైనటువంటి వస్తువు కొనిచ్చి మనం ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మవారైనా అలాగే మనకు ఎంత తీవ్ర విద్య అయినప్పటికీ అమ్మవారు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే, ఒకవేళ ఏదైనా చేసేటప్పుడు పలకకపోయినా, చాలా మంది జీవితాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది అబద్ధం ఏం కాదు. కొంతమంది చూడండి మీరు, వారు వెళ్ళి ఏదో చిన్న తప్పు జరిగినప్పుడు వారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు విద్యను ఉపాసించి ఆ స్థాయికి వెళ్ళారు కనుక అమ్మవారి కదలికల్ని పసిగట్టగలరు వాళ్ళు. ఒకసారి మీకు చెప్పాలంటే చందోల్ శాస్త్రి గారి జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరుగుతుంది అనమాట. ఒకసారి ఏం చేస్తారంటే, సీతమ్మవారు ఉంటారు కదా, సీతమ్మవారి ఒక మంత్రాన్ని ఒక వ్యక్తికి ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసిన తర్వాతకి కొన్ని రోజులకి ఏం చేస్తుందంటే, ఆమె మంత్రం కొన్ని రోజులు అంటే కొద్దిగా చేస్తుంది. చేసిన తర్వాతకి ఎవరో చెప్తారు ఆమెకు, నువ్వు మంత్రం చేస్తున్నావు, అందుకే లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తున్నాయి, నీకేం పని లేదు,
ఈ మంత్రాలు ఇంత్రాలు ఇవన్నీ ఎందుకు నీ కానీ ఆమెకు చెప్తారు. చెప్పడంతో ఆమె నిజంగా నమ్ముతుంది. ఓహో, నీ ఇది చేయడం వల్ల ఇలా జరుగుతున్నట్టుంది అని ఆమె ఏం చేస్తుంది, ఈ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయి, ఈ మంత్రం చేసినప్పటి నుంచి ఎందుకో బాగుండట్లేదు, అంత వాతావరణం అంతా పరిస్థితి అంతా వేరేలా ఉందని చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన అంటాడు, మంత్రానికి అలా ఎందుకు ఉంటుందమ్మా, అది ఏమైనా అంటే ఇతర మంత్రం కాదు కదా, సీతా అమ్మవారు అంటే సాక్షాత్ కారుణ్య స్వరూపిణి కదా అమ్మవారు. అమ్మవారు ఎందుకు అశుభాన్ని కలిగిస్తుంది, ఎప్పటికీ కలిగించదు అని చెప్తారనమాట. అలాంటిది ఎందుకు ఉంటుందమ్మా, ఆమె చాలా కారుణ్య స్వరూపం కదా సీత అంటే, ఆ తల్లి ఎందుకు అలా చేస్తుంది, సీతమ్మ వారు అలా ఎన్నటికీ జరగదు, నీకు ఓలో తప్పు చెప్పారు, వద్దు తల్లి అలాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోకు, నువ్వు భక్తిగా చేసుకో, మంచి జరుగుతుంది నీకు అని చెప్తాడు. చెప్తే ఆమె అసలుకి వినకుండా చెప్తున్నాడు, నాకు ఈ మంత్రం వద్దయ్యా, దీన్ని ఎలా అసలు దీని నుంచి ఎలా బయటపడాలని చెప్తుంది. చెప్పినప్పుడు సరే అమ్మ నేను ఒక ప్రాసెస్ చెప్తానని ఆయన చెప్తాడు. చెప్పి ఆ చిన్న ప్రక్రియ ద్వారా ఆ మంత్రం నుంచి వెళ్ళి ఆమె అంటే మంత్రం ఉంటుంది కదా, మంత్రం విడిచిపెట్టేటువంటి విధానాన్ని తెలియజేస్తాడు. ఆమె అలా చేస్తుంది, విడిచిపెడుతుంది. విడిచిపెట్టినాక ఆమె విడిచిపెట్టినటువంటి రాత్రి కళలోకి వస్తుంది సీతమ్మ తల్లి అనమాట. సీతమ్మ తల్లి ఆయన కళలోకి వచ్చి చెప్తుంది, ఏమయ్యా నిన్ను నా మంత్రాన్ని నేను ఏమనలేదు కదా, నువ్వే ఇచ్చావు, ఆ మంత్రం కొద్దిగా కూడా చేయలేదు, చేయకముందుకే అది నచ్చట్లేదని వచ్చి చెప్పింది కనుక నువ్వు దాన్ని మళ్ళీ ఎలా తొలగించుకోవాలో అలా ప్రాసెస్ ని చెప్పావు, అంటే అంతా మీ ఇష్టమేనా, అదే నేను ఎందుకు కీడి చేస్తాను, ఇంకోసారి ఎవరికి పడితే వాళ్ళకు మంత్రాలు ఇవ్వకు, నువ్వు అలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, నువ్వు అంత నమ్మకం లేనప్పుడు ఆమెకు నన్ను ఎందుకు ఇలా అంటే బాధ కలుగుతుంది కదా ఎంతైనా తల్లికి, నేను కీడి చేస్తాను. ఆమె ఏం చెప్పింది, పైగా ఆమె ఏదో నాకు ఇష్టం లేదని చెప్పేదానికి ఆ మంత్రం వల్లే నాకు అన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఆ మంత్రం వల్ల ఇదంతా జరుగుతుంది, అంతా కీడు జరుగుతుంది అనే టైప్లో చెప్తుంది కనుక అమ్మవారికి బాగా అనిపిస్తుంది. నేను అలా చేస్తాను, నా మంత్రం వల్ల ఇలా జరుగుతుందని ఆమె వచ్చి చెప్తుంది, నాకు ఎంత బాగా అనిపిస్తుందని అమ్మవారు ఆయనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయనతో పరిచయం ఉంది కనుక, అంత చనువు ఉంది కనుక, ఆయన సాక్షాత్ దేవత. అంటే మనకు ఆయన వృత్తాంతం చూసినట్లయితే ఆయన మణిద్వీపం నుంచి వస్తాడు, ఆ వృత్తాంతం వేరుగా ఉంటుంది, అంటే అంత సంబంధం కలిగి ఉంటుంది దేవతతో ఆ వ్యక్తి అనమాట. అమ్మవారు తిరుగుతుంది సాక్షాత్ వారి ఇంట్లో. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇంకా నీతో మాట్లాడాలని నేనని అలిగి వెళ్ళిపోతుంది. అమ్మవారు అలిగి వెళ్ళిపోతే, అమ్మ అలా కాదమ్మా, ఇంకొప్పుడు ఇలాంటి పని చేయను, ఊరికి పడితే వారికి మంత్రాలు ఇవ్వని ఏకాంచెల్లి, నేను చాలా శ్రద్ధగా ఉంటానమ్మా, నన్ను మన్నించి తల్లి అంటుంది. అంటే నేను నీతో మాట్లాడినయ్యా అని అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే శ్రీరామనవమి వస్తుంది అనమాట, కళ్యాణం కదా. కళ్యాణం వచ్చినప్పుడు అమ్మ నేను ఎలా పిలవాలో నాకు తెలుసమ్మా అని రాముల